హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంత నల్లగా అయిపోయిన గాజుల్ని ఇంట్లోనే ఎలాగా తెల్లగా మెరుగు పట్టించుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇవి అయితే అన్ని సన్న గాజులు. ఇవి ఇలా ఉన్నాయి. నేను మొత్తము కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం డిజైన్ అనమాట. ఈ ప్యాచెస్లా ఉన్నవి కొంచెం టెంపుల్ గోల్డ్ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే కొంచెం బ్లాకిష్గా. ఇదైతే మొత్తం బ్లాక్గా అయిపోయినాయండి. రాళ్ళు కూడా కనిపించట్లేదు. పాలిష్ పెట్టాకైతే ఈ రాళ్ళన్న కొంచెం మెరుగైనట్టు ఉన్నాయన్నమాట. ఇది మెటల్ వేరు. ఇవైతే బాగా షైన్ అయినాయి. అలానో చూద్దాము. చూడండి, ఫస్ట్ అయితే ఇవన్నిటిని ఒక గిన్నెలో వేస్తున్నాను. ఇలాగా ఒక గిన్నెలో వేసుకొని నేను ఒక నిమ్మకాయ దీనికి ఇలాగా స్క్వీజ్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఈ గాజులన్నిటికీ పట్టేలాగా పిండేస్తున్నాను అనమాట, నిమ్మకాయ మొత్తాన్ని. ఇక్కడ నేను ఈ గాజులు కొంచెం ఎక్కువ ఉన్నాయని ఇంకొక చెక్క నిమ్మబద్ద కూడా వేసాను అనమాట. అంటే 3 చెక్కలు నిమ్మబద్దలు వేసాను. మొత్తం వీటికి రసం పట్టిద్దో పట్టదో అని ఇంకొకటి యాడ్ చేశాను అనమాట, కొంచెం ఎక్కువగా ఉన్నాయని. ఇదిగోండి, ఇదంతా నిమ్మరసమే. ఇంత అయితే వచ్చింది. చూడండి, నిమ్మరసంలోకే కొంచెం మట్టి అయితే దిగుతుంది. తర్వాత ఇది తినే సోడా ఉప్పు. ఈజీగా సూపర్ మార్కెట్స్లో ఏమన్నా షాప్స్లో దొరుకుతుందన్నమాట. ఇది కొంచెం వేస్తున్నాను. చూడండి, తినే సోడా ఉప్పు వేయంగానే నిమ్మకాయలో ఎలా పొంగుతుందో, సో ఇది కొంచెం వేసాను. ఈ రెండు వేయగానే కొంచెం గాజుల మీద కలర్ అయితే కొంచెం వచ్చినట్టు అనిపించింది నాకైతే. చూడండి, మీరే గమనించవచ్చు. నేను ఎటువంటి లైట్లు ఎఫెక్ట్లు ఏం పెట్టలేదు. డైరెక్ట్ ఎలా అయితే వీడియో తీసానో అలాగే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసే విధంగా గాజులన్నిటికీ ఈ విధంగా పట్టే విధంగా మొత్తం ఇలా చేసిన తర్వాత నేనైతే ఇక్కడ వెనిగర్ యాడ్ చేస్తానండి. వెనిగర్ నార్మల్ కుకింగ్ వాటిలో వాడతారు కదా, అలాంటి వెనిగరే. ఆ వెనిగర్ని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. చూడండి, 3 వేసేపాటికి గాజులన్నిటికీ ఉన్న మురికంతా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటికే కొంచెం షైన్ అయితే మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిలో కొంచెం ఈ గాజులు మునిగే వరకు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలన్నమాట. చూడండి ఎంత బాగా వైట్గా వచ్చేసినాయో కలర్ అయితే ఈ మూడిట్లకేను. కానీ ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి. ఇలా ఉంటే సరిపోదు కదా. ఇదైతే కొంచెం బ్లాకిష్గానే ఉంది. దీని మెటల్ వేరనుకుంటా. ఈ గాజు ఇదైతే మా పాపదనమాట. ఈ 2 గాజులును కొన్నప్పుడైతే చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఈ వాటర్ పోస్తున్నాను అనమాట, గాజులన్నీ మునిగే విధంగా. ఇలాగా కొంచెం పొరలు మరుగులు వచ్చే వరకు ఉంచుకొని నీళ్ళు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఇక్కడికి సగం అయితే కంప్లీట్ అయింది. ఇదిగోండి, పసుపు వేసినాక వాటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. గాజులకి కొంచెం షైన్ అయితే పడుతుందన్నమాట. సో వీటన్నిటిని ఫస్ట్ తీసేసి కొంచెం నీళ్ళల్లో వేసి కడుక్కోవాలన్నమాట. చూడండి, ఇప్పటికే వీటి కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఫస్ట్కి వీటికి చాలా తేడా అయితే వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే వీటన్నిటిని వాటర్లో వేసేసి శుభ్రంగా కడిగేసేస్తున్నాను. ఇంతవరకు సగం ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వీటికి షైన్ ఎలాగా పెట్టాలో చూపిస్తాను అనమాట. చూడండి, అంటే ఇది ఇలా ఉంచేస్తే తెల్లగా అయిపోయింది అనుకోవచ్చు, కానీ ఉండదండి, కొంచెం బ్లాకిష్గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్సే మనకి మెయిన్ అనమాట. అంటే షైన్గా కొన్ని రోజులు ఉంటాయి. అచ్చు మనం కొన్నప్పుడు ఎలా ఉంటుందో అంత కాకపోయినా కొంచెం అయితే షైన్ అయితే వస్తాయన్నమాట. చూడండి, వీటన్నిటిని బాగా కడిగేశాక ఈ ఫస్ట్ వీటికి సగం అయితే కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ప్రాసెస్ వల్ల పూర్తిగా షైన్ అయితే అవుతుంది అనమాట. చూడండి, మొత్తం కడిగేసుకున్న తర్వాత ఇదైతే ముగ్గు అనమాట. మనం ముగ్గు వేస్తాం కదా, రాతి ముగ్గు అంటాము, అలాంటిది అనమాట. ఆ పౌడర్, ముగ్గు పౌడర్. ఇందులో విమ్ లిక్విడ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ విమ్ లిక్విడ్, ముగ్గు పౌడర్, మీకు విమ్ ప్లేస్లో సబ్బు కానీ సర్ఫ్ కానీ ఏదన్నా వాడచ్చు. నేనైతే విమ్ వేసి ఈ పౌడర్ని ఇలా పేస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. చేసి ఈ గాజులన్నిటికీ స్క్రబ్ చేయాలి. చూడండి, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ సన్న గాజులు తీసుకొని ఇదిగోండి 3 తీసుకొని ఇలాగ స్క్రబ్ చేయాలన్నమాట. ఈ ముగ్గు పౌడర్ తోటి, ఈ లిక్విడ్ తోటి ఇలాగా స్క్రబ్ చేస్తూ ఉంటే షైన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా.
చాలా తెల్లగా క్లీన్గా వచ్చేసినాయి అండి. మీరు చూస్తుండగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా గాజులన్నిటికీ పట్టించేయాలన్నమాట. ఒక్కొక్క గాజు అంటే ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఇదిగోండి చూడండి ముగ్గుకి ఎలాగా నల్లగా వచ్చేసిందో ముగ్గంతా కూడాను. సో ఇది షైన్ పడుతుందన్నమాట, తెల్లగా ఉంటుంది. ఇవి కట్టుగాజులు బందర్ సైడ్ దొరికే వాటికైతే ఉట్టినే మనం ఇలా చేయంగానే వచ్చేస్తాయి. అన్నీ అక్కడి నుంచే రావు కదా, ఒక్కొక్క చోట అమ్ముతారు. ఈ సన్నగాజులు మటుకు బాగా షైన్ అయినాయండి. ఇంకా డిజైన్వి అయితే ఇగోండి లోపల మీకు చూస్తే ఇది టెంపుల్ గోల్డ్ అంటారు కదా, బ్లాకిష్గా ఉంటుంది. ఆ మోడల్ గాజులు అనమాట. అందుకనే ఒకవైపు గోల్డ్ కలర్లో ఇంకొక వైపు బ్లాకిష్ కలర్లో ఉంది. కొన్నప్పుడే ఇవి ఇలానే ఉన్నాయి. మీరు లోపల వైపుకి చూస్తే మీకు షైన్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఇదిగోండి లోపల వైపుకి ఎంత షైన్ వచ్చిందో. సో ఇప్పుడు ఈ బబుల్స్లా ఉన్నాయి చూసారా, అవి షైన్ రావటం కోసం ఈ బ్లాక్గా ఉంటే ఏమైంది, డిజైన్ బాగుందని నేను అప్పుడు కొన్నాను అనమాట. ఇది వచ్చేసేసి 4 బ్యాంగిల్స్ 250 300 పడింది. ఎందుకంటే నార్మల్గా కాదు కదా, గాజు మీద మళ్ళీ వర్క్ వచ్చి టెంపుల్ గోల్డ్ లాగా వచ్చింది. కొన్న కాడి నుంచి పైవి ఊడిపోతూ ఉంటే ఒక్కొక్క చోట గాజులు నేను కొన్న వాటిల్లో ఊడిపోయినాయి, ఇవి మటుకు ఊడిపోలే, అందుకనే వాడుతున్నాను అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చి మా పాప గాజులు ఇవైతే బ్లాక్గానే ఉన్నాయి. అంటే మరీ అంత ఫస్ట్ ఉన్నంత బ్లాక్ లేదు, రాగి టైప్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ ముగ్గు పిండి పట్టించేసాం కదా, ఇప్పుడు వీటన్నిటిని కడిగేస్తున్నాను. ఒక 2-3 సార్లు బాగా కడుక్కుంటే బాగా కలర్ అయితే వస్తాయి అన్నమాట. చూడండి నీళ్ళలోకి ఎలా అయితే దిగిపోయిందో వీటికి ఉన్న మురికి మొత్తము, నలుపుదనం మొత్తము. ఈ గాజులు అయితే చాలా బాగా తెల్లగా వచ్చినాయండి. నేను డైరెక్ట్గా నార్మల్ వెలుతురులో మీకు చూపిస్తున్నాను, సన్లైట్ వెలుతురులోని. ఈ గాజులు అయితే రాగి కలర్లో వచ్చినాయి. ఇక్కడ గోల్డ్ కలర్ అనేది రాళ్ళు ఉన్న చోట కొంచెం మెరుస్తుంది, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. దీని డిఫరెంట్. ఈ డిజైన్ గాజులు కూడా పర్లేదండి, నాట్ బ్యాడ్. చూడండి ఈ గాజులు కొన్నప్పుడే ఇలా ఉన్నాయి, నల్లగా అవ్వవన్నట్టు అంటే నేను కొన్నాను. సో అవి ఎంత తోమినా అంతేను, అయినా పర్లేదు. నీ లోపల వైపు చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకొకసారి ఒక 4-5 సార్లు కడిగేసుకున్నాక పంపు కింద చూడండి కొత్త వాటిలో మెరిసిపోతున్నాయి అనమాట. ఎంత బాగా వచ్చినాయో. ముఖ్యంగా ఈ సన్న గాజులు అయితే బాగా, ఇప్పుడు నేను కలర్ వేసి చూపిస్తున్నాను. షాప్స్లో ఇలానే కదా చూపిస్తారు, అంటే కలర్ కాదు లైట్ వేసి చూపిస్తున్నాను అనమాట. ఫోన్లో అయితే షాప్స్లో ఇలానే కదా దగదగలాడిస్తారు. చూడండి కొత్త వాటిలాగా ఉన్నాయి, ఎంత బాగా షైన్ వచ్చినాయో. మీకు పాతవి కొత్తవి కూడా డిఫరెన్స్ మీకు ఇక్కడ సైడ్ పిక్ ఇస్తాను, చూడొచ్చు. చక్కగా ఇంట్లో ఉన్న వాటితోటే ఇంత చక్కగా మనం మెరుగైతే పెట్టుకోవచ్చండి. ఇవైతే ఎక్సలెంట్గా వచ్చినాయి అనే చెప్పాలి. ఈ సన్నగాజులు అయితే చక్కగా వేసుకోవచ్చు. కలర్ పోయినాయని పెద్దగా కొనే బదులు ఒక్కొక్కసారి ఇలా కూడా మనం ఇంట్లోనే షైన్ పెట్టుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఇవైతే చిన్నపిల్లల గాజు కదండి, అందుకనే కొంచెం కలర్ అయితే అలానే ఉంది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.